Hello Andy, Namaste. Name me Dr. Nishita Reddy, consultant endocrinologist. So as we all know, this is the holy month of Ramadan for Muslim population. So this month lo 30 to 35 days of fasting anedi they consider very spiritual and religious. Even the Holy Quran says this fasting is one of the 5 pillars of Islam. Whole over the world మనకు తెలుసు more than 150 million population of the Muslim community will undergo fasting. So among them majority of them మన డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. So why I want to discuss this topic today means, సో లాస్ట్ 10 daysలో సో డయాబెటిక్ పేషెంట్స్లో ఫాస్టింగ్ వెళ్ళిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ 3 cases విత్ హైపోగ్లైసీమియా, లో షుగర్ అయిపోయి నా దగ్గరకు వచ్చారు. అండ్ 2 patients విత్ వెరీ హై షుగర్స్, దే ఈవెన్ అండర్గాన్ లైక్ హైపర్గ్లైసీమియా అంటాం కదా. సో just I want to give a small few tips and suggestions regarding how far safe this Ramadan fasting for diabetics. So the 2 questions we have in front of us. So number 1, so the diabetics can undergo fasting or not? If so, who can undergo? So who can fast? I'm diabetic, so can I fast? So that is number 1 question. And number 2, we have to what precautions to be taken so that the patient won't go into complications. So before going into, so to address these 2 questions, we need to first understand the pathophysiology. So అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ ఫాస్టింగ్? సో మనందరికీ తెలుసు, సో ద పీపుల్ ఫాస్టింగ్ మీన్స్ దే కంప్లీట్ అబ్స్టినెన్స్ ఫ్రమ్ లైక్ అంటే ఈవెన్ ఫుడ్, వాటర్ అండ్ ఈవెన్ డ్రగ్స్, ఎలాంటి వాటర్ కూడా ఏది లేకుండా ఉంటారు మార్నింగ్ ఆల్మోస్ట్ డౌన్ టు డస్క్. సో sunrise to sunset. So this period is called roja. So almost 12 hours, like ఇంకా కొంతమంది 14 to 16 hours కూడా చేస్తారు ఫాస్టింగ్. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనొచ్చు దీన్ని. సో విచ్ ఈస్ యూజువల్లీ ఫర్ నార్మల్ పీపుల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విల్ హ్యావ్ మెజారిటీ ఆఫ్ ద వాస్ట్ బెనిఫిట్స్. సో ఫర్ వెయిట్ లాస్కి చేస్తాం మనం. సో వెయిట్ రిడక్షన్, బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్, సో ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా మనకి డౌన్ అవుతుంది. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ సో దిస్ రంజాన్ ఫాస్టింగ్ ఆల్సో ఈజ్ కైండ్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో మనందరికీ తెలుసు, ఏ ఫుడ్ తిన్నా మనకి అది గ్లూకోజ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సో ఆ కన్వర్ట్ అయిన అప్పుడు మనకి ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవుతుంది డిఫెన్స్ మెకానిజంగా. సో వెన్ ద ఇన్సులిన్ ఈజ్ సఫిషియంట్ అమౌంట్ ఉన్నప్పుడు మనకి ప్రాసెస్ అంతా నార్మల్ ఉంటుంది. సో గ్లూకోజ్ని బ్లడ్లో పెరగనీయకుండా చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ సరిగ్గా తినమో, సో ఫాస్టింగ్ ఉన్నాము, సో ఒక 12 hours ఫాస్టింగ్ ఉంటే ఏమవుతుంది, మనకి గ్లూకోజ్ అనేది బ్లడ్లో చాలా తగ్గిపోతుంది. సో గ్లూకోజ్ తగ్గినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరగవు, ఇన్సులిన్ కూడా లో స్టేట్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు సో ఇన్సులిన్ తగ్గడము అండ్ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ లైక్ కార్టిజాల్, గ్లూకగాన్ ఇవన్నీ పెరుగుతాయి. సో ఇవి పెరిగినప్పుడు ఏమవుతుంది, లివర్ నుంచి మనకి లివర్లో ఏదైతే గ్లూకోజ్ అనేది స్టోర్ అయి ఉంటుంది గ్లైకోజన్ రూపంలో. సో మనకి గ్లూకోజ్ అనేది ప్రతి సెల్కి, ఆల్మోస్ట్ ఎనీ సెల్ లైక్ హార్ట్, బ్రెయిన్, సో మజిల్, ఎనీ ఆర్గాన్ ఫంక్షన్కి మనకి గ్లూకోజ్ కావాలి ఎనర్జీ ప్రొడక్షన్కి. సో మన బాడీ ఏం చేస్తుంది, సో గ్లూకోజ్ బ్లడ్లో లేదు, సో మనకి బాడీకి కావాలి ఫ్యూయల్ అనేది. సో ఏం చేస్తుంది, ఆ గ్లైకోజన్ ఏదైతే స్టోర్డ్ రూపంలో ఉందో లివర్లో దాన్ని బ్రేక్ చేసి గ్లైకోజెనోలైసిస్ అంటాం, గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఒక 12 hours వరకు దీని ద్వారా మన సెల్స్ అన్నిటికీ కూడా గ్లూకోజ్ సరఫరా అవుతుంది. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మోర్ దాన్ 12 hours ఫాస్టింగ్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఇంకా మనకి గ్లైకోజన్ స్టోర్స్ లేవు. సో దెన్ ద లివర్ ట్రై టు ప్రొడ్యూస్ గ్లూకోజ్, ఓన్ గ్లూకోజ్ బాడీ లైక్ ఫ్రమ్ అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్, ఫ్యాట్స్ నుంచి దాన్ని గ్లూకోనియోజెన్సిస్ అంటాం. సో దీని తర్వాత స్టిల్ ఇంకా ఫాస్టింగ్లోకి వెళ్తున్నారు, 16 hours స్టార్వేషన్ అంటాం కదా, ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్. అప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ లేకపోవడం వల్ల మీకు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఫ్యాట్ సెల్స్ నుంచి, అడిపోసైట్స్ అంటాం, వాటి నుంచి ఎక్కువగా బయటకు వచ్చేసి అవి ఆక్సిడేషన్ జరిగి కీటోన్ బాడీస్ ఫామ్ అవుతాయి. సో కీటోసిస్ అంటాం. ఈ కీటోన్ బాడీస్ ఫామ్ అవుతాయి. సో ఇవి మనకి ఫ్యూయల్ లాగా పనిచేస్తాయి అన్ని ఆర్గాన్స్ కి. సో వాట్ ఆర్ ద రిస్క్ అసలు విత్ ఫాస్టింగ్? డయాబెటిక్. సో డయాబెటీస్ వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ అండర్గో అయినప్పుడు 12 to 16 hours ఫాస్టింగ్ పర్ డే, ఎస్పెషల్లీ ఇన్ దిస్ హాట్ అండ్ క్లైమేట్స్ లో అండర్గో అయినప్పుడు ఏమవుతుంది, వాట్ ఆర్ ద రిస్క్ దే విల్ ఫేస్? సో నెంబర్ 1, సో యాజ్ ఐ హావ్ డిస్కస్, హైపర్ గ్లైసీమియా, షుగర్స్ చాలా పెరిగిపోవడం, 300, 400కి వెళ్ళిపోవడము. అండ్ అది మరీ ఎక్కువైనప్పుడు ఫాస్టింగ్ మనకి కీటోన్ బాడీస్, యాసిడ్స్ కూడా ఫామ్ అవుతాయి, డీకేఏ అంటాం, డయాబెటిక్ కీటోసిడోసిస్. సో ఈ కండిషన్లో పేషెంట్ చాలా వాటర్ లాస్, డిహైడ్రేషన్ ఉంటుంది, హై షుగర్స్ ఉంటాయి, గిడ్డీనెస్ అండ్ బ్రెత్లెస్నెస్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, వామిటింగ్. సో డెఫినెట్లీ ద పేషెంట్ నీడ్ టు గెట్ అడ్మిటెడ్ అండ్ ట్రీటెడ్ అనమాట, ఎమర్జెన్సీ కండిషన్. అండ్ నెంబర్ 2 కాంప్లికేషన్ హైపోగ్లైసీమియా. సో లో షుగర్ అయిపోవడం, less than 70 కంటే పడిపోవడం షుగర్స్, సో హైపోగ్లైసీమియా. నెంబర్ 3 ఈజ్ డిహైడ్రేషన్.
సో ఏమవుతుంది, వాటర్ కూడా మనకి ఉండదు కాబట్టి మొత్తం బాడీలో వాటర్ అంతా లాస్ అయిపోవడం, డిహైడ్రేషన్ అంటాం దాన్ని. సో అది మరీ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది మన బాడీలో బ్లడ్కి. సో థ్రాంబోటిక్ అంటాం, థ్రాంబోటిక్, దానివల్ల కొన్నిసార్లు స్ట్రోక్, పక్షవాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు, థ్రాంబోటిక్ స్ట్రోక్. సో ఈ 3 ఆర్ ద మేజర్ కాంప్లికేషన్స్ ఫర్ ఎనీ డయాబెటిక్ పేషెంట్ ఇఫ్ దే అండర్గో ఫాస్టింగ్. సో ఇక్కడ ఎలా అయితే షుగర్స్ ఒకటే కాదు, సో ద హోల్ సర్కేడియన్ రిథమ్ అనేది మారుతా ఉంది, హార్మోన్స్. సో ఏవైతే ఇన్సులిన్ తగ్గడము, గ్లూకగాన్, కార్టిజాల్, గ్రోత్ హార్మోన్, అండ్ ఆల్సో మెనీ లైక్ అపటైట్ రిలేటెడ్ హార్మోన్స్ లైక్ లెప్టిన్, గ్రెలిన్, సో ఇవన్నీ కూడా మనకి మారుతా ఉంది. వీటి వల్ల హైపర్ గ్లైసిమియా చూస్తుంటాము. అండ్ ఆల్సో ద స్లీప్ ప్యాటర్న్స్ ఈస్ వెరీ మచ్ డిస్టర్బ్. సో వీ షుడ్ కన్సిడర్ దిస్ ఆల్సో. అండ్ సో వాటర్ కంటెంట్ తగ్గిపోవడం, డిహైడ్రేషన్. సో ఇవన్నీ కలిపి మన బాడీలో సో మనకి హార్మోనల్ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీటికి ఎలా అడాప్ట్ అవ్వాలి, సో హౌ టు అడాప్ట్ టు దీస్ టైమింగ్స్ ఆఫ్ ద మీల్స్. సో మీల్ టైమింగ్స్ మారుతుంది, స్లీప్ మారుతుంది. సో ఇవన్నీ కూడా మనము యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ అట్లీస్ట్ 3 months, మినిమం 6 to 8 weeks బిఫోర్ రమదాన్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రీ రమదాన్ అసెస్మెంట్ అంటామండి. సో డెఫినెట్లీ ఈ ప్రీ రమదాన్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా విల్ బీ టెలింగ్ అవర్ పేషెంట్స్ టు కమ్ ప్లీజ్ అట్లీస్ట్ 6 to 8 weeks బిఫోర్, బట్ మెనీ ఆఫ్ దెమ్ వోంట్ కమ్. సో ఎలా మీరు వస్తే ఈ అసెస్మెంట్లో విల్ ట్రై టు ఎడ్యుకేట్ ద పేషెంట్ అండ్ ఆల్సో ద ఫ్యామిలీ. సో రిగార్డింగ్ వాట్ ఆర్ ద రిస్క్స్ ఆఫ్ అండర్గోయింగ్ ఫాస్టింగ్, వెదర్ ద పేషెంట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫాస్టింగ్. సో చేయొచ్చా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి డయాబెటిక్ పేషెంట్. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. అండ్ ఆల్సో విల్ గివ్ advice regarding the diet and fluid intake and level of exercise, physical activity, and any dose modifications of the insulin or any drugs. So this is called Ramadan pre-assessment. So in the main first important risk stratification. So first we have to stratify the risk. So low risk, moderate risk, high risk. So 3 groups గా డివైడ్ చేసుకోవచ్చు మనం డయాబెటిక్ పేషెంట్స్ ని. సో ఎవరైతే సో హెల్దీ లైక్ ఓన్లీ డయాబెటీస్ ఉంది, ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్, ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో ఉన్నారు, లేదా ఓన్లీ 1 drug లైక్ మెట్ఫార్మిన్ ఆర్ గ్లిప్టిన్, సో సింపుల్ HbA1c less than 7, గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ వితౌట్ ఎనీ అదర్, ఇంకే కాంప్లికేషన్ లేదు, కొమార్బిటీస్ లేవు. సో వీళ్ళందరూ కూడా లో రిస్క్ కేటగిరీ కిందకు వస్తారు. సో దే కెన్ హ్యాపీలీ అండర్గో ఫాస్టింగ్. సో దెన్ మోడరేట్ రిస్క్, వీళ్ళు ఎవరైతే మనకి టైప్ 2 డయాబెటీస్ విత్ మల్టిపుల్ డ్రగ్స్ లైక్ మోర్ దాన్ 2 OHS వాడుతున్నారు, 2 to 3 drugs వాడుతున్నారు, అండ్ ఓన్లీ 1 basal ఇన్సులిన్ ఆర్ సో ఇలాంటి HbA1c మోర్ దాన్ 8.5 ఉంది. సో వీళ్ళందరూ మోడరేట్ రిస్క్ కింద వస్తారు. సో దే కెన్ ఆల్సో బెటర్ వీ అడ్వైజ్ నాట్ టు ఫాస్ట్, బట్ ఇఫ్ దే వాంట్ టు ఫాస్ట్, బికాస్ ఇట్ ఈస్ వెరీ స్పిరిచువల్ థింగ్, యాజ్ అన్ endocrinologist I can't restrict them to undergo fasting. So we'll give few suggestions. So under the proper guidance of your doctor, these patients are allowed to fast if they are willing to do. And number 3, high risk. So definitely this group we restrict them from fasting. So ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరెవరు ఫాస్ట్ చేయకూడదు. సో నెంబర్ థింగ్ టైప్ 1 డయాబెటీస్. సో చిన్నపిల్లలు వచ్చే షుగర్, సో టైప్ 1 అంటాం కదా. సో టైప్ 1 డయాబెటిక్స్ హూ ఆర్ ఆన్ మల్టిపుల్ డోసెస్ ఆఫ్ ఇన్సులిన్, సో బెటర్ నాట్ టు ఫాస్ట్ because they are more prone for diabetic ketoacidosis, that condition. So and then pregnancy also restricted from fasting. అండ్ ఎవరైతే అక్యూట్ ఇల్నెస్, సో సిక్గా ఉన్నారు, బాగాలేదు, క్రిటికల్ ఇల్నెస్లో ఉన్నారు, సో దే ఆర్ ఆల్సో నాట్ అడ్వైస్ టు ఫాస్టింగ్. సో ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది, డయాలసిస్ మీద ఉన్నారు, సో ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది, లివర్ ప్రాబ్లమ్ ఉంది. సో సో ఇవి కొమార్బిటీస్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో, అండ్ మోర్ దాన్ HbA1c మోర్ దాన్ 9, పూర్ గ్లైసెమిక్ కంట్రోల్, మోర్ దాన్ 3 to 4 drugs వాడుతున్నారు, ఇన్సులిన్ 2 to 3 times తీసుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా ఆర్ రీసెంట్ 3 monthsలో సివియర్ హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్ ఏదైనా ఉందా, లో షుగర్ అయింది, లేదా హైపోగ్లైసెమిక్ అన్అవేర్నెస్ అంటాం, సో లో షుగర్ అయినా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇలా అది ఇంకా చాలా రిస్కీ, మనకి బాడీకి తెలియనప్పుడు డిఫెన్స్ చేయలేం మనం. సో ఇది సో హైపోగ్లైసిమియా అన్అవేర్నెస్, ఆర్ రీసెంట్ 3 monthsలో వెరీ హై షుగర్స్ వచ్చి DKAతో అడ్మిట్ అయ్యారా. సో ఈ కేటగిరీ హై రిస్క్ వాళ్ళందరూ కూడా బెటర్ నాట్ టు ఫాస్ట్.